హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యమ్ యమ్ బేక్స్ అండ్ వ్లాగ్స్. మీలో చాలామంది కింద కామెంట్ చేసి అడిగారు కదా, కోకో పౌడర్తో కూడా మాకు చాక్లెట్ చేసి చూపించండి అని చెప్పి. అందుకోసమే ఈ వీడియో మీ అందరి కోసం. ఈ చాక్లెట్స్ ఒకటే కాదండి, నిన్న చేసిన చాక్లెట్స్కి ఏ విధంగా మనం కాస్ట్ వేసుకోవచ్చు అన్నది కూడా చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో చూపించాను. ఎక్కడ మిస్ చేయకుండా వీడియోని చూడండి. ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా? మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూశారు, రెసిపీ మొత్తం 4 ఇంగ్రీడియంట్స్ అని చెప్పి. ఆ 4 ఇంగ్రీడియంట్స్ ఏమనుకుంటున్నారు? 1 కప్పు కోకో పౌడర్ని తీసుకోండి, తర్వాత షుగర్ పౌడర్ని కూడా తీసుకోండి. కొలత మొత్తం పైన ఇస్తున్నాను. షుగర్ని బాగా గ్రైండ్ చేయండి, ఎంత బాగా అంటే ఫైన్గా ఉండాలన్నమాట పౌడర్. తర్వాత ఈ విధమైన మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న కంపెనీయే యూజ్ చేయాలని ఏమీ లేదు, మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ మిల్క్ పౌడర్ అనేది తీసుకోండి. మనం నార్మల్గా ఇంట్లో టీ అది చేసుకునేటప్పుడు కూడా దీనిని యూజ్ చేస్తూ ఉంటారు చాలామంది. ఆ పౌడర్నే నేను ప్యాకెట్ అనేది ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను అంతే. ఎందుకంటే మరలా నేనేమి యూజ్ చేశానని చెప్పి మీరు అడుగుతారు కదా, అందుకు. ఈ విధంగా అన్నిటినీ బాగా కలిసేటట్టుగా కలిపేయండి. ఎంత బాగా అంటే మొత్తం అంతా కలిసి చక్కగా ఒక పౌడర్ ఫామ్లాగా అయిపోవాలన్నమాట. ఒకవేళ ఆ పౌడర్ కానీ మీకు కోర్స్గా ఉందనుకోండి, కోర్స్గా ఉండమంటే మీరు ఆ పౌడర్ని చేత్తో పట్టుకుంటే కొద్దిగా రఫ్గా కనబడితే మీరు ఒక్కసారి జల్లెడ పెట్టేయండి ఈ విధంగా. ఎందుకంటే చాక్లెట్స్ స్మూత్గా ఉంటాయి, రఫ్గా ఉండవు కదా. అందుకోసమే ఇలా మీరు చేయడం వల్ల ఎక్కడైనా షుగర్ గ్రాన్యూల్స్ అవి నలగకుండా ఉన్నాయనుకోండి మిక్సీలో, అవన్నీ పైన ఉండిపోతాయి జల్లెడ పైన. అందుకే మీరు స్మూత్గా వచ్చేటట్టుగా మీరు ఈ విధంగా జల్లెడ చేసేయండి. అందుకోసమే షుగర్ని బాగా పౌడర్ చేసుకోండి అని చెప్పాను ఫస్ట్లోనే. కొంతమంది మిక్సీలు అన్నవి బాగా నలగవు, అప్పుడు కొద్దిసేపు ఎక్కువసేపు మిక్సీ చేసినా సరే సరిపోయింది అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇలా మీరు జల్లెడ చేసేయండి. ఇప్పుడు ఈ చాక్లెట్స్ కూడా నేను డబుల్ బాయిలింగ్ మెథడ్లోనే చేసి చూపిస్తున్నాను. అందుకోసమే మీరు నిన్న చూపించిన విధంగానే స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళు వేసుకోండి. అక్కడ నీళ్ళు ఎన్ని వేసానో చూడండి, చాలా తక్కువ వేసాను. దాని మీద గిన్నె కొద్దిగా పెద్ద సైజ్ అన్నది పెట్టుకోండి, అప్పుడు వాటర్ అన్నది లోపలికి వెళ్లకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం 1 కప్పు కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఎడిబుల్ కోకోనట్ ఆయిల్, అంటే మనం తలకు రాసుకునే పారాషూట్ ఆయిల్ కూడా ఎడిబుల్ అనే రాసి ఉంటుంది. కానీ కుకింగ్ అంటూ మనకి మిల్లుల దగ్గర అమ్ముతారు, అలాంటి కోకోనట్ ఆయిల్ అనేది తీసుకోండి 1 కప్పు. బాబోయ్ మాకు ఈ కోకోనట్ ఆయిల్ వద్దు, మాకు ఇష్టం ఉండదు అని అనుకున్న వాళ్ళైతే మటుకు బటర్ తీసుకోవచ్చు, సాల్ట్ లేని బటర్. తర్వాత ఇంకా మీ ఇంట్లో నెయ్యి ఉంటుంది కదా, బాగా రోజు చేస్తూ ఉంటారు కదా అందరింట్లో, అది కూడా తీసుకోవచ్చు. మీకు నెయ్యి స్మెల్ మాకు పర్లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే నెయ్యి వాడండి, లేదు అనుకుంటే కోకోనట్ ఆయిల్ బెస్ట్ అనమాట. ఎందుకంటే కోకోనట్ ఆయిల్ పిల్లలకి చాలా హెల్దీ. కావాలంటే మీరు గూగుల్లో కూడా ఒక్కసారి సెర్చ్ చేయండి. తినమని చెప్పి మనకి డాక్టర్లు కూడా చెబుతూ ఉంటారు. ఈ చాక్లెట్స్ పిల్లలకి చాలా మంచిదనమాట, చిన్నపిల్లలకు కూడా పెట్టొచ్చు. ఎందుకంటే మనం పెడుతుంది చాలా మంచి ఆయిల్తో అనమాట. అందుకోసమే మీరు కొనేటప్పుడే కొద్దిగా మంచిది కొనుక్కోండి. అందుకే నేను ఇక్కడ ఆ బాటిల్ కూడా చూపిస్తున్నాను. మీరు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సేమ్ కంపెనీ అయితే మటుకు నేను ఇవ్వలేను, ఇది నేనైతే బిగ్ బాస్కెట్లో కొన్నాను. ఈ విధంగా మీరు మెల్లగా సిమ్లోని ఆ నీళ్ళు మరిగి ఆ ఆవిరి అన్నది పైకి టచ్ అయ్యి మెల్లిమెల్లిగా ఆ కోకోనట్ ఆయిల్ అన్నది చక్కగా లిక్విడ్ లాగా అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు కొద్దిగా చక్కగా ట్రాన్స్పరెంట్గా కనబడుతుంది కదా కలర్, అంటే ఇప్పుడు నెమ్మదిగా అది మెల్ట్ అవుతుంది అని చెప్పి మనకి అర్థం. మీరు బట్టర్ యాడ్ చేసినా సరే, ఇంట్లో బట్టర్ అయితే కాదండి, బయటదే సాల్ట్ లేనిది యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ విధంగానే సేమ్ ప్రాసెస్ అన్నది చేసుకోండి. మెల్ట్ అవ్వాలి, దాంట్లో ఈ పౌడర్ని కొద్దిగా వేస్తూ బాగా కలపండి. ఇక్కడ మీరు వేసుకోవాలనుకుంటే చాలామంది డాల్డా కూడా వేసుకోవచ్చా అని చెప్పి అడుగుతారు, కానీ వేస్తే వేసుకోండి, నేనైతే ప్రిఫర్ చేయను. డాల్డా అన్నది అంత మంచిది కాదు హెల్త్కి. కానీ మేము ట్రై చేస్తామంటే ఒక్కసారి ట్రై చేయండి. ఫుల్ రెసిపీ ట్రై చేయకుండా హాఫ్ రెసిపీ చేయండి. ఇక్కడ నేను చూపించిందంతా మీరు
ఆఫ్ చేసేసుకొని ఒక్కసారి ట్రై చేయండి. మీ టేస్ట్కి ఏ స్మెల్ అన్నది బాగుంది, ఏ ఆయిల్ బాగుందా, బటర్ బాగుందా, గీ బాగుందా అన్నది మీకు మీరుగా టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి టేస్ట్ ఒకేలాగా ఉండదనమాట. మొత్తం అంతా చక్కగా స్మూత్గా ఈ విధంగా ఫినిష్ అయిపోయిన తర్వాత కొద్దిగా కూల్ అయిపోయింది. ఇలా చూస్తున్నారా ఎలా ఉంది? చూస్తుంటే దోశ బ్యాటర్ లాగా ఉంది, అవునా? ఇప్పుడు మీకు నచ్చిన మౌల్డ్స్ తీసుకొని దాంట్లో ఈ చాక్లెట్ మిక్చర్ని వేసేయండి. ఇక్కడ చాక్లెట్ మిక్చర్ ఇంత నీళ్ళ నీళ్ళలాగా ఉంది, ఇది అస్సలు మౌల్డ్ అన్నది చక్కగా బయటకు వస్తుందా అని డౌట్ రావచ్చు. పర్ఫెక్ట్గా వస్తుంది, కానీ టైం పడుతుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 2 గంటల దాకా అయినా సరే దీనిని ఫ్రిడ్జ్లో పెట్టవలసి ఉంటుంది. ఎందుకంటే ఇది చక్కగా ఫార్మేషన్ అవ్వడానికి చాలా టైం అన్నది తీసుకుంటుంది. మీకు చాలా త్వరగా అయిపోవాలంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఓకేనా? మీరు ఒకవేళ పల్చగా ఉన్న మౌల్డ్స్లో కానీ వేస్తే అక్కడ నేను చూపిస్తున్నట్టుగా మీకు చాలా త్వరగానే ఇది ఫ్రీజ్ అయిపోతాయి. లేదు అంటే టైం పడతాయి అన్నమాట. ఈ విధంగా మొత్తం అన్ని మౌల్డ్స్లోని వేసేయండి. మొత్తం అంతా మీరు ఇలా మౌల్డ్స్లో వేసాక 2 గంటల పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. పెట్టిన తర్వాత 2 గంటల తర్వాత తీసి చూద్దాం, ఎలా వచ్చాయో కూడా మీకు తెలుస్తుంది. ఈ హోమ్ మేడ్ చాక్లెట్స్ చేయడం అంటే చాలా ఈజీ ప్రాసెస్, చాలా తక్కువ టైమే, కానీ అవి ఫ్రిడ్జ్లోకి వెళ్ళాక బయటికి రావడానికి మటుకు టైం పడుతుంది. దీని మీద మీరు ఏదైనా టాపింగ్స్ లాగా వేసుకుంటానంటే అవి కూడా వేసుకోవచ్చు, ఏమి ప్రాబ్లం ఉండదు. ఇలా ఒక్కసారి ట్యాప్ చేయండి, ఎందుకంటే ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి, లేకపోతే చాక్లెట్స్ మధ్యలో కన్నాల్లాగా కనబడుతుంది అనమాట. అది ఫ్రీజ్ అయిన తర్వాత మనం విరిపి చూసినప్పుడు చిన్న చిన్న హోల్స్ లాగా ఉన్నాయి అంటే మటుకు మీరు ట్యాప్ చేయలేదని అర్థం అనమాట. ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత మీరు తీసుకువెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. నేనైతే ఫ్రిడ్జ్లోనే పెట్టాను, డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టవసరం లేదనమాట, ఎందుకంటే చాలా టైం అని చెప్పాను కదా. 2 గంటల తర్వాత నేను ఈ విధంగా చక్కగా ఫ్రీజ్ అయిందా లేదా అని చెప్పి చూశాను. పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి. ఇంకొద్దిగా మిగిలింది కదా, దానిని కూడా వేరొక మౌల్డ్లో వేశాను, అవి కూడా సరిపోయాయి. అంటే మనం చేసిన మొత్తం క్వాంటిటీకి నాకు ఇన్ని చాక్లెట్స్ అయ్యాయి అన్నమాట. మీరే చూడండి, మనం చేసిన క్వాంటిటీకి ఎన్ని చాక్లెట్స్ అయ్యాయి అన్నది కూడా మీకు తెలియాలి కదా. ఇలా నేను ఒక్కసారి దాన్ని తిప్పాను అంతే, ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో చూడండి. కానీ ఒకటైతే క్యావిటీ అలా ఉండిపోయింది అక్కడ సైడ్న, మీరు గమనిస్తే, ఎందుకంటే అది ఇంకా అవ్వలేదన్నమాట. ఇప్పుడు ఆ సైడ్న పడినవన్నీ తీసేయండి. ఇప్పుడు చూస్తున్నారా చాక్లెట్ అన్నది నిన్న మనం చేసినట్టే కనబడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. కొద్దిగా కోకోనట్ స్మెల్ అయితే వస్తుంది, అది మీకు రేపటికి అంటే ఈ రోజుకి మనకు ఆ స్మెల్ అన్నది ఉంటుంది, రేపటికి ఆ స్మెల్ అన్నది కొద్దిగా తగ్గుతుందనమాట. ఎవరికైతే కోకోనట్ స్మెల్ అన్నది పడదు అనుకుంటే మీరు బటర్తో ట్రై చేయండి, చాలామందికి పడదు ఆ స్మెల్, ఓకేనా? ఈ విధంగా మీరు ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. చూడండి, ఇవి మీరు ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి, బయట అయితే ఉంచకండి. ఎందుకంటే కోకోనట్ అన్నది మీరే గమనించండి, మన కోకోనట్ ఆయిల్ సమ్మర్లో బయటను పెడితే ఏమవుద్ది, బాగా మెల్ట్ అయిపోయినట్టుగా ఉంటుంది. అదే వింటర్లో అయితే బాగానే టైట్గా ఉంటుంది, దాన్ని మెల్ట్ చేయడానికి తీసుకెళ్ళి ఎండ్లో పెడుతూ ఉంటాం కదా. ఇందులో వేసింది మనం ఆయిల్ కాబట్టి అది కూడా కోకోనట్ ఆయిల్, చాలా ప్యూర్గా ఉన్న మంచి ఆయిల్ యాడ్ చేసాం. అందుకే ఇది బయట ఇంత ఎండ టైంలో అయితే మటుకు ఉండదు, మెల్ట్ అవుతూ ఉంటుంది. అందుకని చెప్పి మనం చేసిన తర్వాత మీరు ఏదైనా మంచిగా ఉన్న బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఎప్పుడు తినాలంటే అప్పుడు బయటికి తీసుకొని తినండి, చాలా బాగుంటాయి. పిల్లలకైతే సూపర్గా ఉంటాయి, వద్దు అని మట్టుకు అనరనమాట. ఫస్ట్ ఏంటివి అని అనుకుంటారు, కానీ తిన్న కొద్దీ తింటారు. ఒక్కసారి ట్రై చేయండి, సెకండ్ రెసిపీని ట్రై చేయండి. ఫస్ట్ మీ ఇంట్లో అందరికీ నచ్చాయి అనుకోండి, కంటిన్యూ చేయండి. ఇలా ప్యూర్ చాక్లెట్స్ అన్నవి ఇంట్లోనే హోమ్ మేడ్గా చక్కగా మీరు తయారు చేసుకోవచ్చు. వీటిని మేము సేల్ చేయొచ్చా అని డౌట్ ఇప్పుడు వస్తుంది. అస్సలు వద్దనే నేను చెప్తాను, ఎందుకంటే ఒక్కసారి మీరు గమనించండి, మీరు వేసిన క్వాంటిటీ అంతా కౌంట్ చేసుకోండి. ఆయిల్ ప్రైజే మీకు ఒక్క బార్ అన్నది వచ్చేస్తుంది, అంటే కాంపౌండ్ చాక్లెట్ వచ్చేస్తుంది. అంత కాస్ట్లీ కోకోనట్ ఆయిల్తో, అంత కాస్ట్లీ కోకో పౌడర్తో మీరు చేసి ఇంట్లో తినండి. మీరు సేల్ చేయాలి అనుకుంటే మటుకు మీకు ప్రాఫిట్ అంతగా రాకపోవచ్చు, అందుకే నేను వద్దంటున్నాను. మీరు ఇంట్లో తినడం వరకు ఇవి తయారు చేసుకోవచ్చు. ఎవరికైతే కాంపౌండ్స్ దొరకవు అన్న వాళ్ళకి ఈ ఆప్షన్ అన్నది బాగుంటుంది. ఈ విధంగా మీరు మీ పిల్లలకి చక్కగా మీ చేతితో చేసి పెట్టండి, చాలా అంటే చాలా బాగుంటాయి.
ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో కూడా చెప్పండి. నిన్న తెలుసా మీకు ఎంతమంది ట్రై చేశారో? నిన్న నేను చూపించిన చాక్లెట్స్ని పర్ఫెక్ట్గా చేసి ఒక సిస్టర్ అయితే ఆల్రెడీ ఆర్డర్ కూడా తీసుకున్నారట. నాకు ఎంత సంతోషంగా అనిపించిందంటే ఆ పిక్స్ అవి నేను ఇంకా పెట్టలేదు, కమ్యూనిటీలో పెడతాను. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. తనైతే చాలా సంబరపడిపోయింది. తన వాయిస్ నోట్ పెట్టింది నాకు ఇన్స్టాగ్రామ్లో. నేనైతే చాలా హ్యాపీ అయ్యానండి. ఎందుకంటే ఇప్పటిదాకా నేను ఏమీ చెయ్యలేనేమో, నా దగ్గర ఏమీ లేవక్క, కేక్ చేయడానికి కూడా నా దగ్గర ఏమీ లేవు. కానీ మీరు చెప్పిన ఈ ప్రాసెస్ వల్ల నేను చాక్లెట్స్ మేక్ చేయడం అనేది ఈజీగా తెలుసుకున్నాను. ఇలా ఈ విధంగా నా ఫ్రెండే నాకు ఆర్డర్స్ అనేవి ఇచ్చింది అని చెప్పి, ఒక్క రోజులోనే ఆర్డర్స్ అనేవి ఎలా వచ్చాయని కూడా నేను అడిగాను. నేను చేసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చిందంట. తను చాలా బాగున్నాయి, నాకు కూడా చేసి ఇవ్వందంట. అది ఫ్రెండ్షిప్ విలువ. తనకు అవసరం లేకపోయినా తన ఫ్రెండ్ని ఎంకరేజ్ చేయడానికి తన ఆర్డర్ అనేది ప్లేస్ చేసింది చూసారా? వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్కి నేను నిజంగా చాలా హ్యాపీ అయిపోయాను. మీరు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. ఇక్కడ చూపిస్తున్న క్లిప్ చూసి కంగారు పడద్దు. ఇది నిన్న మీకు చేసిన చాక్లెట్ యొక్క క్లిప్ అనమాట. అంటే ఈరోజు కొద్దిగా గుర్తు చేయడానికి ఈ చాక్లెట్ రెసిపీని మనం ఏ విధంగా కౌంట్ చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకేనా? చక్కగా మీరు నోట్ చేసుకోండి ఏ విధంగా మనం కౌంట్ చేసుకోవచ్చు అని చెప్పి. మొత్తం అంతా నేను ఇలా పేపర్ మీద రాశాను. దగ్గరగా పెట్టి కూడా చూపిస్తాను, నేను చదివి చెప్తాను చూడండి. యాక్చువల్గా మోటే చాక్లెట్ అన్నది మీకు ఎంతకు వస్తుంది అన్నది చూడండి. నేనైతే వాడి దగ్గర సామాన్లు ఎప్పుడు కొంటాను కాబట్టి నాకు 150 రూపీస్కి ఇచ్చాడు. ఓకేనా? తర్వాత దాని యొక్క వెయిట్ వేసాను అనమాట ఆ కింద. అంటే ఆ చాక్లెట్ యొక్క ఎంత వెయిట్ ఉంది అని చెప్పి ఇక్కడ మీకు దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఆ వెయిట్ ఎంత ఉంది? 500 గ్రామ్స్ ఉందన్నమాట చాక్లెట్. తర్వాత ఒక్క పీస్ మనం చాక్లెట్ తయారు చేసాం అంటే అక్కడ పక్కన మీకు ఎగ్జాంపుల్ కూడా పెట్టాను, చిన్నది కొద్ది పెద్దది. ఆ చాక్లెట్ ఎన్ని గ్రామ్ ఉందన్నది మీరు మెజర్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నాను ఇవన్నీ. ఒక 20 గ్రాములు ఉందనుకోండి ఈ చాక్లెట్. ఓకేనా? అంటే మెజరింగ్ స్కేల్ ఉంటుంది కదా, దాని మీద పెట్టి చూడండి ఎన్ని గ్రాములు ఉంది అని చెప్పి. ఎక్కడ ప్యాకింగ్లు ఏం చేయకుండానే నార్మల్గా అదే ప్లెయిన్గా ఉన్న చాక్లెట్ గురించి నేను చెప్తున్నాను ఇదంతా. దాన్ని డివైడ్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూడండి. పైన రాసిన 150 ఏంటి? చాక్లెట్ యొక్క ప్రైజ్. ఆ కిందన రాసింది దాని యొక్క వెయిట్ అంటే 500 గ్రాములు ఉందన్నమాట. ఇంటూ పెట్టింది ఏంటి? ఆ చాక్లెట్ యొక్క వెయిట్ 20. అదంతా మనము చేస్తే 6 రూపీస్ వచ్చింది. అంటే ఒక్క చాక్లెట్, ఒక్క ప్లెయిన్ చాక్లెట్ మీరు 6 రూపాయలకి అమ్మొచ్చు అన్నమాట. ఓకేనా? తర్వాత అక్కడ నేనేం రాశాను? వేస్టేజ్, ప్యాకింగ్, ఫిల్లింగ్, తర్వాత కరెంటు, తర్వాత మౌల్డ్స్ ఏముంది? ఒక్కసారి కొంటే మీరు ఎన్ని సంవత్సరాలైనా యూజ్ చేసుకోవచ్చు, దానికి ఏం వేయలేం మనం. వేస్టేజ్ అంటే ఏం లేదు, మనం చాక్లెట్ చుట్టూ కూడా పడిపోతూ ఉంటుంది కదా, అదంతా కూడా మనం తీసేసి మళ్ళీ చాక్లెట్స్లో వేసేసి మెల్ట్ చేసుకోవచ్చు. తర్వాత ప్యాకింగ్ విషయంలో, ఈ ప్యాకింగ్ అన్నది మీకు 100 ప్యాక్స్ కూడా ఉంటాయి. లేదు అంటే ఆ ప్యాక్లోనే మీకు 200 నుంచి 200 దాకా కూడా ఉంటాయన్నమాట. ఈ ప్యాకెట్ మొత్తం మీకు 100 రూపాయలకు వస్తుంది. మీరు హోల్సేల్లో కొంటే 80 రూపాయలకు కూడా వస్తుంది. అంటే మీకు ఈచ్ ఒక్కొక్కటి 1 రూపాయి పడిందని అర్థం కదా. ఇక్కడ వేస్టేజ్ అంటే ఏం లేదు, ఆ చుట్టూ అంతా ఉంటుంది కదా, అదంతా మళ్ళీ గిన్నెలో కొద్దిగా అలా పైన అలా ఉండిపోతాయి కదా, అవన్నీ కలిపి ఒక 2 రూపీస్ వేసుకోండి. తర్వాత ఫిల్లింగ్ అని రాశాను కదా, అంటే ఏం లేదు, బాదం కానీ జీడిపప్పు కానీ అవి వేస్తే అంటే చాక్లెట్లో నేను ప్లెయిన్ చాక్లెట్స్ చెప్పింది 6 రూపాయలు. అదే మీరు ఏదైనా పప్పు వేస్తే అది మీకు ఎంత పడుతుంది అని చెప్పి, ఎంత మనం తీసుకున్నా ఒకే ఒక జీడిపప్పు కానీ ఒకే ఒక బాదం పప్పు వేస్తే మీరు మహా అయితే 1 రూపాయి వేసుకోవచ్చు. అప్పుడు మీరు ఎంత కాస్ట్ వేసుకోవాలి అని చెప్పి చెప్తున్నాను. ఈ 6 రూపీస్ ఉన్నది నార్మల్గా ఉన్న చాక్లెట్ ప్రైజు. తర్వాత 2 రూపాయలు ఉన్నది ఏంటి? వేస్టేజ్ ప్రైజు. తర్వాత 1 రూపాయి ఏంటి? ఆ చాక్లెట్ ర్యాపర్ ఉంది కదా దాని ప్రైజు. తర్వాత ఇంకొక 1 రూపాయి మనం ఏదైతే బాదం కానీ జీడిపప్పు కానీ పెట్టామో దాని ప్రైజు. టోటల్గా అన్నీ కలిస్తే 9 రూపాయలు అయిందనమాట. అంటే మీకు ఏదైనా కానీ డ్రై ఫ్రూట్స్ వేస్తే మీకు పడే ప్రైజు 9 రూపాయలు. ఇవి నేనెంత ప్రైజింగ్ మీకు అంచనాకే చెప్తున్నాను. ఓకేనా? తర్వాత మీరు ఈ ప్రైజ్ని ఎలా వేసుకోవాలి? మీకు వేసిన కాస్ట్ ప్లస్ మార్జిన్ అంటే ఏం లేదు, మీరు ఎంత వేసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ మార్జిన్ చాలామంది 10% నుంచి 50% లేకపోతే 100% దాకా వేసుకుంటారు. నేను ఈరోజు మీకు ఎగ్జాంపుల్కి ఒక 50% వేసి చూపిస్తున్నాను. అక్కడ 5 అని పడింది కాదు, 50%. ఓకేనా?
ఒకవేళ 50% తీసుకుంటే ఎలా చేయాలి? ఫైనల్‌గా మనం చాక్లెట్ నట్స్ వేసిన చాక్లెట్ గురించి మాట్లాడదాం. ₹9 పడిందని చెప్పాను. ప్లస్ 50% అంటే ₹5. 9 + 5 ₹14. అంటే మీరు డ్రై ఫ్రూట్స్ వేసిన చాక్లెట్ మొత్తం మనం ర్యాప్ చేసి అన్నీ చేసి వాళ్ళకి అమ్మడానికి ప్రైస్ మీరు ₹14-15 దాకా పెట్టుకోవచ్చు. కానీ డ్రై ఫ్రూట్స్ వేసిన చాక్లెట్స్ అయితే ఒక్కటి ₹20 కూడా అమ్ముతారు. ఇదంతా ఎప్పుడు వస్తుంది? మీరు వేసిన మార్జిన్ని బట్టి. మీకు అయితే చాలు, మాకు ఈ లాభం చాలు అనుకుంటే మీరు ఈ ప్రైస్కి అమ్మచ్చు. లేదు మాకు ఎక్కువే కావాలి ఎందుకంటే సరిపోదు అని అనుకుంటే మీరు పెంచుకోండి. నిన్న నేను ఓరియో బిస్కెట్స్ అని చెప్పి చాక్లెట్లో వేసి ఒక షార్ట్ వీడియో పెట్టాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఒకవేళ అలా కానీ చేయాలనుకుంటే ఏం చేయాలి? మీరు ఓరియో బిస్కెట్ ప్యాకెట్ ఒకటి ఎంత ఉంటుంది? ₹30. అందులో 10 మాత్రమే ఉంటాయి. ఒక పీస్ ఎంత? ₹3. దాన్ని మీరు చాక్లెట్లో కలిపితే మీకు వచ్చేది 30 గ్రాములు ఉంటుంది అన్నమాట చాక్లెట్. దాన్ని కౌంట్ చేసి చూడండి. 150/500. ఎందుకు 150 ఏంటి? దాని మనీ, చాక్లెట్ మనీ కిందన దాని వెయిట్ ఇంటూ ₹30 ఏంటి? చాక్లెట్ యొక్క మన గ్రామ్స్. తర్వాత దాన్ని ఏ విధంగా కొట్టువేత వేయాలో కూడా నేను వేసి చూపించాను. ఆకలికి ఇక్కడ నేను మ్యాథ్స్ టీచర్ని కూడా అయిపోయాను అనమాట. అలా కొట్టి మీకు చూపించాను. 45/5 వేసాను. అప్పుడు ₹9 వచ్చిందనమాట. అంటే ఓరియో బిస్కెట్ అది వేస్తే మీకు ₹9 పడుతుంది అనమాట. దాన్ని అప్పుడు మీరు ఎంతకు అమ్మాలో పైన చూసి మీరు తెలుసుకోండి. తర్వాత బాక్సుల్లో వేస్తారు. అంటే దివాళీకి వాటికి మన చాక్లెట్స్ అవి అమ్ముతారు కదా. అప్పుడు ఏం చేయాలి? మీకు వచ్చిన బాక్స్ కాస్ట్ వేసుకోవాలి. బాక్స్ కాస్ట్ ఎంత ఉంటుంది? ₹50 ఉంటుంది. అందులో 10 క్యావిటీలు ఉంటాయి. క్యావిటీలు అంటే చిన్న చిన్నవి మన చాక్లెట్స్ పెట్టడానికి సరిపోయినట్టు ఉంటాయన్నమాట. అక్కడ మీ చాక్లెట్ ప్రైస్ ₹15 అనుకోండి. ఇది 10 క్యావిటీలు అంటే ఎంత అవుతుంది? 15 × 10 150. తర్వాత దానికి ప్లస్ ₹50 యాడ్ చేయండి బాక్స్ ప్రైజ్. అంటే ఆ బాక్స్ మీరు వెళ్ళి తెచ్చుకుంటే ఓకే. మీరు ఒకవేళ కొరియర్ నుంచి తెప్పిస్తే ఆ ప్రైజ్ కూడా వేయాలి. అప్పుడు మీకు టోటల్గా 200 + ₹100 మార్జిన్ వేసుకోండి. అంటే మీకు అది మార్జిన్ 100 సరిపోదు, నాకు 200 వేసుకుంటారంటే 200 వేసుకోండి. అప్పుడు ఈచ్ బాక్స్ మీరు ఎంతకు అమ్మాలి? 400 అమ్మాలి. అదే 100 అయితే 300కి అమ్మొచ్చు అనమాట. ఇప్పుడు మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా పెన్ను పేపర్ తీసుకొని చక్కగా కౌంట్ అన్నది వేసుకోండి. మీకు కాంపౌండ్ ఎంతకు వస్తుంది, మీకు ఎంత వెయిట్ ఉంది, మీ చాక్లెట్ ఎంత ఉంది, అంత పర్ఫెక్ట్గా మీరు మెజరింగ్స్ వేసుకొని ఒక ఫ్రిడ్జ్కి అంటించుకోండి. మీకు ఒక ఐడియా వస్తుంది. ఎవరైనా ఆర్డర్ చేసినప్పుడు మీరు ఎంత ప్రాఫిట్ అన్నది వెయ్యాలి అన్నది. ఈ విధంగా మీ బిజినెస్ని ఇంట్లో నుంచే చక్కగా చేసుకోండి. 4 డబ్బులు అన్నవి సంపాదించుకోండి. చక్కగా హ్యాపీగా మన సంపాదన అన్నది మనం సంపాదించుకోవడం ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? అది ₹1 అయినా ₹10 అయినా సరే. అవునా కాదా? నేనైతే చాలా హ్యాపీ అవుతున్నాను మీ అందరికీ ఈ ఇంపార్టెంట్ టిప్స్ అన్నీ చెప్పి. మీ అందరికీ మన ఎంఎం బేక్స్ అండ్ వ్లాగ్స్ తరపున ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. చక్కగా మీరు నెక్స్ట్ వస్తున్న ఉమెన్స్ డేకి ఆర్డర్స్ తీసుకోవడం ఎలాగా అన్నది స్టార్ట్ చేయండి. మీ చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వండి. ఇచ్చి నేను చాక్లెట్స్ చేస్తున్నానండి, ఏదైనా ఆర్డర్ ఉంటే చెప్పండి. ఎవరైనా ఆఫీస్లో పనిచేసే వాళ్ళు చాలామంది ఇప్పుడు ఆడవాళ్ళు ఎవరు ఖాళీగా ఉండట్లేదు. అందరూ వర్క్స్ అన్నవి చేస్తున్నారు. వాళ్ళకి కూడా చెప్పండి. ఎందుకంటే ప్రతి ఆఫీస్లో ఉమెన్స్ డేకి వాళ్ళకి ఏదో ఒక స్పెషల్గా ఇవ్వాలి అని అనుకుంటారు కదా. అందుకోసమే మీరు కూడా చేస్తున్నానని చెప్తే వాళ్ళు మీకు ఏదైనా ఆర్డర్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మీకు ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలా ఇలాంటి వాటికి అని చెప్పి మీకు డౌట్ కూడా వస్తుంది. అప్పుడే అవసరం లేదు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు, కొద్దిగా ఎదగనివ్వండి. అప్పుడు మీరు ఫుడ్ లైసెన్స్ ఎలా తీసుకోవచ్చు అన్నది కూడా నేను చెబుతాను. ఆ విధంగా ఫాలో అయిపోదురు. చేసేది కొద్దిగా హైజీనిక్గా చేయండి. పర్ఫెక్ట్గా మీకు ఆర్డర్స్ వస్తాయి. నేను చెప్పినట్టుగా మంచిగా ఉన్న చాక్లెట్స్ తీసుకోండి. అంటే కాంపౌండ్ చాక్లెట్స్ని తీసుకొని నేను ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా మీరు చేయండి. మీ బిజినెస్ అన్నది పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. మీకు కానీ నేను చూపించిన వీడియో కానీ నచ్చితే, మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఉంటానండి. ప్రేమతో మీ శ్యామల.